హలో దేవునికైతే ఇప్పుడు అలంకరణ అయింది స్వామి శివయ్య. ఇప్పుడే అలంకరణ అయింది కదా, దీపం పెట్టి వత్తులు ముట్టించేసరికి పొగ బాగా అవుతుంది, దేవుళ్ళు కనబడరని ఇప్పుడే తీస్తున్నా. ఇది తీసిన తర్వాత దీపం పెట్టి పొద్దుపుల్లలు పెట్టి హారతి ఇచ్చి దీపధూప నైవేద్యాలు పెట్టి ఏదో ఇక పండో పొలమో ఏదో చేతనైంది పెట్టుకొని చూసుకుంటా తండ్రి శివయ్య. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర మహాదేవ. శివ 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 శివ. ఎవ్వరు కానీ శివుణ్ణి ఏలుకుంటే కోరుకున్న కోరికలు తప్పకుండా అవుతాయి. ప్రతిరోజు కాకపోయినా వారానికి 3 సార్లు అయినా స్వామివారికి అభిషేకం చేసి ఆఖరికి నీళ్ళతోనైనా అభిషేకం చేసి చెంబడు నీళ్లు పోసి స్వామివారిని స్వామి మమ్మల్ని కాపాడు అని ఒక్క దండం పెట్టుకుంటే చాలు. నీ కష్టాలు చెప్పుకుంటే చాలు. నీ కష్టాలు చెప్పుకుంటే ఆయన అన్నీ వింటాడు. అన్నీ వింటుంది అమ్మవారు కూడా, అన్నీ చేస్తుంది. ప్రతిదీ మనం ఎంత మొక్కుకుంటే అంత చేస్తుంది, మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా అవుతుంది. దేవుళ్ళ మాత్రం ప్రార్థించుకుంది. మరీ శివయ్య ఇచ్చేంత ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ ఆయన ఇచ్చేంత మాత్రం ఏ దేవుడు కూడా ఇయ్యడు. నువ్వు శివయ్యని ఎత్తుకున్నావంటే నీ అంత తోడు లేడనిపిస్తాడు ఆయన. నువ్వు ఏ అడుగునున్నా ఎక్కడున్నా నిన్ను మాత్రం నలుగుట్ల మంచి స్థాయికి తీసుకొస్తాడు, మంచి పేరుకు తీసుకొస్తాడు. శివయ్యను తప్పకుండా సేవించండి, తనను నమ్మండి, తన మీద నమ్మకం ఉంచండి. ఆయన మీద నమ్మకం ఉంచితే మనం కోరుకోంది అనుకోంది కూడా అయితే, కోరుకోని కూడా అయితే, ప్రతి ఒక్కటైతే తండ్రి శివయ్య. నువ్వే దిక్కు కదా స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ్. శంభో శంకర. శివ 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 శివ. ఇక దీపం పెట్టి హారతిస్తా. ఇంతసేపు అలంకరణ అయింది స్వామివారికి అమ్మవారికి అందరికీ.